మైనారిటీల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ సంక్షేమ పథకాలను అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు కాంగ్రెస్ పార్టీ కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అన్నారు. అలాగే మైనారిటీల కోసం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయిస్తామని చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి జీఎంకే బిల్డర్స్ ప్రొఫెటర్ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో సాయిపూర్లో సైదోనా ఆలీ మజిద్ ప్రారంభోత్సవంతో పాటు 52 మంది ఇమాం మ్యూజిన్స్ లకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి, చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరై సైదోనా ఆలీ మజిద్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుపతి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. కొడంగల్ తరహాలో తాండూరును కూడా అభివృద్ధి పథంలో నడిపించేలా చొరవ చూపుతామన్నారు. జీఎంకే బిల్డర్ ప్రొఫెటర్ ముజీబ్ ఖాన్ ఇమాం మ్యూజిన్స్ ల కోసం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. 52 మందికి ఇళ్ల పట్టాలను అందించడం గర్వకారణమన్నారు. అదేవిధంగా చీఫ్ విప్ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గతంలో తాండూరులో మైనారిటీల సంక్షేమానికి కృషి చేయడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథంలో ఇమాం మ్యూజిన్స్ లతో పాటు ముస్లింలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. हाजरीन, मैं हजरत मौलाना डॉक्टर हाफिज अहसन बिन मोहम्मद अल हमूमी से इल्तिमास है कि अल्लाह तबारक व तआला हम सब के खुसूसन मुजीब खान साहब के तमाम मसाइल को हल फरमाए और मुश्किलात को आसानियों में बदल दे और తాండూరుని అన్ని రంగాల్లో ఎడ్యుకేషన్ రంగంలో కానివ్వండి, వైద్య రంగంలో కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి రోడ్స్ కానివ్వండి, ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో కానివ్వండి అన్నింటి డెవలప్ చేసే బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కనుక వారి సహకారంతో అన్ని విధాలా ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. ఇప్పుడే మీరు ఒకటి ట్రాన్స్పోర్ట్ కూడా ఇక్కడ 20 lakhs వరకు ఒక ట్రాన్స్పోర్ట్ ఒక ఆఫీస్ పోవాలంటే దాని మ్యాక్సిమం కూడా తగ్గించడం జరిగింది. ఇంకా 1-2 సిటీల్లో తగ్గించి ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ అంతా కూడా ఒక దగ్గర జరుగుతాం. అదే కాకుండా ఇందులో హైదరాబాద్ రోడ్కు 3-4 ఎకరాలలో కొద్ది ఇబ్బందికరంగా ఉంది. నేను తిరుపతి చెప్పినా అది కూడా ఖచ్చితంగా క్లియర్ చేస్తాం. అదే కాకుండా मस्जिद के भी हमारे कम्युनिटी के वास्ते मुस्लिम कम्युनिटी जो है एक बहुत बड़ा एक बेहतरीन प्रोग्राम है ये। ऐसे मौके पे जो है हम साहब को रिक्वेस्ट कर रहे हैं तांडूर के अंदर एक 10 एकड़ ज़मीन माइनॉरिटी के वास्ते उनके जो है कुछ डेवलपमेंट के वास्ते या नहीं तो कब्रस्तान के वास्ते ईदगाह के वास्ते मुस्लिम के जो है एजुकेशन के वास्ते 10 एकड़ ज़मीन जो है हैदराबाद रोड पे है। तो साहब से ये रिक्वेस्ट है सीएम साहब को बोल के 10 एकड़ हमारे को दिला दिए तो एक बहुत बड़ा जो है माइनॉरिटी के वास्ते सपोर्ट होगा। और जो ये रोड का जो ताल्लुक़ है यहाँ से हैदराबाद से तांडूर की जो रोड है बड़ी तकलीफ से गुजर रहे हैं यहाँ के आवाम, तो उसके ताल्लुक़ से भी साहब से हम ये रिक्वेस्ट कर रहे हैं कि साहब एक बड़े पोस्ट पे बैठे हुए हैं तांडूर के ऊपर पहला हक बनता साहब का, तो वही हिसाब से हम साहब को रिक्वेस्ट कर रहे हैं। तो ये इन चीज़ों के अंदर साहब बोल के करेंगे तो हम जिंदगी भर याद रखेंगे, तांडूर के आवाम याद रखेंगे। మనమందరం కూడా ఒక దగ్గర కూర్చొని సహకరించుకొని ఇదంతా కూడా జినుగుర్తికి తీసుకెళ్దాం. జినుగుర్తికి తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ కూడా దీనికి మాస్టర్ ప్లాన్ మున్సిపాలిటీ మాస్టర్ ప్లాన్ చేంజ్ చేసుకోవడానికి ఇప్పుడు మనకు ఒక చక్కని అవకాశం ఉంది. నేను ఈ మంత్రులనే ఒక మీటింగ్ పెడతాం. ఇక్కడ ఉన్నటువంటి తాండూరు పట్టణంలో ఎక్కడ మనకు రెసిడెన్షియల్ జోన్ కావాలా, ఎక్కడ మనకు ట్రాన్స్పోర్ట్ జోన్ కావాలా, మీకు ఏ జోన్ కావాలనో అధికారులని పిలిపించి మీ అందరి సమక్షంలో ఒక మీటింగ్ పెట్టించేసి ఇండస్ట్రియల్ జోన్ కొద్దిగా ఉంది ఇదంతా కూడా జోన్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఒక చక్కటి అవకాశం వచ్చింది. దాన్ని మనం అందరం కూడా వాడుకొని ఒక మంచి తాండూరుగా చేసుకుందామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ముజీబ్ గారు తాండూరులో ఉన్నటువంటి మైనార్టీలందరికీ కూడా ఇల్లు ఇచ్చే ప్లాట్లు ఇచ్చే కార్యక్రమం కూడా పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. దానికి ప్రభుత్వం కూడా ఎవరికైతే పట్టాలు ఇల్లు ఇస్తుందో వారికి ఇల్లు కట్టించడానికి ముఖ్యమంత్రి గారు కూడా మంచి కార్యక్రమం తీసుకొని తెలంగాణ అంతటా మైనార్టీలతో పాటు అందరూ కూడా పట్టాలు ఇచ్చి ఇల్లు పట్టి దీనికి ముజీబ్ గారు చాలా మంచి కార్యక్రమం తీసుకొని ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. మేము మంత్రి ఉన్న టైంలో కూడా ప్రతి గ్రామాల్లో కూడా మైనారిటీ పెద్దలు ఎవరు వచ్చినా కూడా అక్కడ మసీదులతో పాటు మరి ఇక్కడ
కోతాండూలో ఉన్నటువంటి యూసుఫ్ ఖాన్ గారు ఇక్కడనే ఉన్నారు. మరి వారు కూడా ఎన్ని అవకాశం వచ్చినప్పుడల్లా మరి ప్రభుత్వం ద్వారా కానీ ఎమ్మెల్యే నిధులు కానీ ఎమ్మెల్సీ నిధుల ద్వారా కూడా ఈ మైనార్టీ పెద్దలు కోరిన విధంగా పెద్ద ఎత్తున చెప్పిన విధంగా కూడా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. మరి ఇప్పుడు కూడా ముజీబ్ గారు ఈ కార్యక్రమం పెట్టడం చాలా సంతోషం. దీనికి తిరుపతి రెడ్డి గారు రావడం చాలా సంతోషం. ఎమ్మెల్యే గారు అంతా కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఏవైతే పట్టాలు ఇస్తారో మరి ఆ పట్టాలు ఇచ్చిన వారికి కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటామని చెప్పుకుంటూ मुझे साहब अच्छा काम कर रहे, मैं पूरा सपोर्ट देते और आगे जाने आप काम करना बोल के सबको नमस्ते. मनोहर रेड्डी गारू मरियो మున్సిపల్ చైర్మన్ గారు అదే విధంగా మన వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హజ్మతుల్లా గారు మరియు వేదిక మీద ఉన్న ముస్లిం పెద్దలందరికీ మరియు ముందున్న మైనార్టీ సోదరులందరికీ అని చెప్పినప్పుడు నేను ఏదో మసీద్ దగ్గర చిన్న కార్యక్రమం పెట్టి మా మోజం ఇమాంలకు ఏదో పట్టాలు ఇచ్చి పోయే కార్యక్రమం అని అనుకున్నా, కానీ మరి సోదరుడు ఇంత పెద్ద కార్యక్రమం చేశాడని చెప్పి నేను అనుకోలేదు. మోజం ఇమాం వాళ్ళు ఎప్పుడూ దేవుని మధ్యలో ఉండి అక్కడ ఆ దేవాలయాన్ని శుభ్రంగా ఉంచుకొని మరియు దేవుని కోసం ప్రార్థించే వాళ్ళు. మరి వాళ్లకు ఉండడానికి మరి ఇంటి కోసం స్థలం ఇస్తున్నాడంటే మరి నా మిత్రుడు ముజీబ్ ఖాన్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే దేవుని దగ్గర పనిచేసే వాళ్లకు మరి ఇంటి స్థలం ఇస్తున్నాడంటే మరి అంతకన్నా మించిన అదృష్టవంతుడు. కొడంగల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. మరి 2009 నుంచి మరి అక్కడ ప్రతి కబ్రస్థాన్కు దాదాపుగా చాలా కబ్రస్థాన్లకు కాంపౌండ్ వాల్స్ కట్టించినాం, షాదీఖానా కట్టించినాం. నిన్న కూడా మరి కొడంగల్ పట్టణంలో షాదీఖానా కోసం 1.5 కోటి శాంక్షన్ చేయించి ఇప్పించిన. మరి అదే విధంగా మళ్ళా ఒక 60-70 కబ్రస్థాన్లకు కాంపౌండ్ వాల్స్ కు మరి రేపో ఎల్లుండో శాంక్షన్ వస్తుంది. అది కూడా మరి మన మైనార్టీ సోదరులకు అందజేయడం జరుగుతుంది. అదే విధంగా మరి ప్రతి మసీదులో మీరు ఏ మైనార్టీ సోదరునైనా కొడంగల్ అడిగి తెలుసుకోండి. ఏ మసీద్ కానీ కోస్గిల కానీ కొడంగల్ కానీ ఎక్కడనే కానీ కుండమల్ల కానీ ఎక్కడ మసీద్ ఉంటే అక్కడ ప్రతి మసీదుకు అవసరమైన సదుపాయాలన్నీ మరి రేవంత్ రెడ్డి గారితో ఇచ్చేసి నేను ఎప్పటి నేను ప్రతి మసీద్కు నేను మరి సహాయం చేసిన నేను. అదే విధంగా ప్రతి రంజాన్కు మౌజా కూడా మరి ఇప్పుడే అజ్మతుల్లా చెప్పిండు, మీరెవరు ఎవరిని అడుక్కొని भीख मांगने का जरूरत नहीं है. अपना वक्फ बोर्ड का प्रॉपर्टीज पूरा बचा लेके ये कर लिए तो किसी से भीख मांगने का जरूरत नहीं है बोल के मेरा ये है. क्योंकि अजमतुल्ला साहब मैं भी आपको घर को बुला के भी एक बार बोला था, ऐसा हो रहा है पूरे जमीन हम पूरे खाली कर रहे, वो रोकना पड़ेगा. गए सो सरकार, गए सो हुकूमत में एक जमीन भी नहीं छोड़े. मेरा कोडंगल में भी 48 एकड़ बेच लिए, बेच रोक के कलेक्टर को बोल के वो पीओटी में लगा के वो बेचने नहीं दिया, आपको भी मालूम है. इसलिए मैं बोल रहा हूँ कि ये वक्फ बोर्ड प्रॉपर्टीज को बचाने के लिए अजमतुल्ला साहब ने आप लोगों के साथ में रहेंगे, हम भी आपके साथ में रहेंगे. आप बचा के ये करें तो कल के दिन ये स्कूल्स और कुछ इंस्टीट्यूशंस और हॉस्पिटल्स के लिए जमीन होना बोले तो कहीं नहीं मिलेंगे वो, क्योंकि भाव भी बढ़ रहे हैं जमीनों का, जमीन मिलने का बहुत मुश्किल हो गया. वो जमीनों को पूरा बचा लेके ये करा तो कुछ भी काम नहीं आएगी. मुख्यंगा उनका काम है, मेरा काम नहीं है, लेकिन मुझे पूछा बोल के मैं ये फंक्शन गाया. काम करने के लिए मैं तैयार रहता हूँ, किसी के मदद के लिए तो मैं कभी भी हाजिर रहता हूँ. ముఖ్యంగా శాసనసభ్యుడు మనోహర్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ఆటో నగర్ ఎంత 15 ఎకరాలా 4 ఎకర్సా మరి దాని గురించి కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడి మళ్ళీ అందరికీ ఇచ్చే విధంగా నేను ప్రయత్నిస్తా. అదే విధంగా ముజీబ్ నన్ను ఎలక్షన్ లో ఒక మాట అడిగిండు, అన్న 2 ఎకర్ చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.